వస్తున్నది కొడుకు పుట్టిండు పలగబెట్టి పాడాలంటే ఒక ఆడవి
12 ఆవుల మీదకి మన బిడ్డలు 100 లెక్క చేస్తే క్షేత్రం పెట్టి కాళ్ళు కానీ కండదాల మధ్య లెక్క చేస్తే ఒక కాలం నాడు మన ప్రాణం వెళ్ళిపోయిన నాడు మీ తల్లిదండ్రులు మరణ వైర్యాలు బిడ్డకు బదలావు చేస్తే సాటి పట్టుకుంటా సాటి అమ్ము గుద్దుకుంటా ఏడు వాళ్ళ ఏడుచుకుంటా ఎవరికి వస్తుందయ్యా వచ్చి ఒకవేళ మన శవం మీద పడితే పరిశవం దర్శనం అవుతుంది అర్రైన బుర్రైన తన సేన వండాలి తన కాబులు నిండాలి కరిసెలు నిండాలంటే ఎడ్డోళ్ళు గాని గుడ్డోళ్ళు గాని తన గర్భాన్ని పుట్టాలి తప్పకుండా నాకు ఆడవిల్ల సంతాన ఫలము కావాలి. రైన బుర్రైన తన సేన వండాలి కాగులు నిండాలి గరిసెలు నెల దానం చేయాలి ధర్మం చేయాలంటున్నావు. మన కొడుకు తోడు కంశగల్ల బిడ్డ ఆడవిల్ల ఫలము కావాలి. నువ్వు కష్టాలు పడతావు అలా పడుతున్నావు. నా
ఏ గుళ్ళే ఏ దేవుడు నుడు ఏ పుట్టల ఏ పామున్నదో తిరగని యాత్రలు చేయని పూజ చేసుకుని కానీ గుండాలు మునిగి ఎక్కడికి వెళ్ళి ఒక అడవిల పొలం తెచ్చుకుందాం అంటున్నవే అప్పటికి ఇప్పటికైనా విద్య గురువు బుద్ధి గురువు ఇట్లా పెన్నామే పెద్ద గురువు అంటారు సతితోడి పతంటారు పతితోడు సత్ అంటారు బాబా ఇక నీ బుద్ధంతో వెళ్ళిపోదాం భగవంతుని మెచ్చి సంతాన ఫలమోడి కట్టకపోతాడా అని గానాడు ఒక సురేంద్ర మహారాజు కొడుకు సత్యశీల మహారాజుని పిలిచిండు కొడుక సత్యశీల మహారాజా ఇది వారి దాకా నేను రాజ్యం వెళ్ళే దేశం వెళ్ళే దానాలు ధర్మాలు వంచిన ఇది వారి దాకా ఎట్లా నేను రాజ్యం వెళ్ళే దేశం వెళ్ళే దానాలు ధర్మాలు ఎట్లా వంచినో దానాలు ధర్మాలు బంధు పెట్టుకుని కొడుకు సత్యశీల మహారాజు రాజ్యం అప్పగించండ్రు కోడలు ఒక రమాదేవి నిలిచిందట ఏనాడు ఒక అత్త ఒక సుశీల రాని తలుపు తాళం అప్పగించిన ఒక అన్నదానం వస్త్రదానం బంధు పెట్టకమన్నారు 6 నెలలు 3 నెలలు కాశీ యాత్ర తిరుపతి తీరంగం తిరిగి వస్తామని కొడుకు రాజ్యం అప్పగించి ఒక కోడలికి తలుపు తాళం అప్పగించి ఇళ్లలో సొమ్మంత బండ్లలో నింపిడు రాజు ఒక సురేంద్ర మహారాజు బామాయిగా నీ బుద్ధి అంతా వెళ్ళిపోదాం ఒక భగవంతుడు మెచ్చకపోతున్న సంతానం ఓడిగట్టకపోతాడా అని ఆ భార్యను ఒక బండ్ల కూర్చుని పెట్టుకొని బయలు వెళ్ళిపోతుండ్రు రామ రామ బయలు వెళ్ళిండ్రు రయ్యా కడతలేడు వాళ్ళకు బలదేవుడు మెచ్చడాయే రామ రామ తిరిగిరతి
సింగారం అంటే రాత రాసిన వాడ రమలీల బ్రహ్మదేవ రాతలా గీత గమ్మిన శివాదేవుడా తల్లి ఎందరో విన్నా బ్రహ్మగీత రాసేలా రాసిన రాత బలములు ముళ్ళ గప్పలంటరే భాషతోటి ఎక్కిన ఈ రాత పరమల పరమలారా ఒక్కరి భార్య భర్తల పురుడాయ్యా ఉప్పన గుండె వలికి ధరణ మీద పడుతున్నదే అమ్మో తల్లి దుద్దుల రాని కలకల కలకల కన్నీరు వలపోతుంది గడ్డం బట్టలలో కలికి పూజ కట్టి నిలబడ్డ నల్లకు నిలువు పూజ కట్టిండ్రు వృక్షాలు చూసి పందిళ్ళు అంటే నోముతురు తెల్లగున్న నల్లకు దేవుడనే బక్కుతున్నరే గంటకేడు పూజలు గడిచేకేడు పూజలు పొద్దేడు పూజలు మాపేడు పూజలు ఎన్ని పూజలు చేసిన భగవంతుడు మెచ్చిన ఆడవిల్ల ఫలమోడి కడతలేడు ఏమిటే బామా నేను మననాడు ఒక సురేంద్రాపురి భర్తముల్ల బామా కొడుకు కోడలు చూసుకొని కాలం గడపదామంటే ఏ గుళ్ళే ఏ దేవుడున్నో ఏ పుట్టల ఏ పామున్నదో ఏ భగవంతుడున్న మెచ్చకపోతున్న సంతానం ఇయ్యకపోతారా అంటివి నెత్తి మీద నీడ సాడి పోలేదు ఒళ్ళ నూకలలో మనకు సంతానం ఉడవలేదు అన్నవు ఇక మన వందల సంతాన బలం లేదేమో బాబా ఏడు పొద్దులైతుంది ఏడు మాపలేదు కడుపు కన్నం లేదు కంటి లేదు కాలు కూరటలేదు తోటి తీగల్లో గుంజుకపోతున్నాయి పుంటి గంట లెక్క కాళ్ళు గుంజుకపోతున్నాయి మామాయిగా మనం అందరూ సంతాన బలం లేని కాశీగుళ్ళ కాడికి వెనుక మర్రిండ్రు ఇక ఏ భగవంతుడు మెచ్చని మనకు సంతానం అయ్యడానికి ఒక వెనుక మర్రి వచ్చేతో లోపల రామ ఓ రామ అయ్యో దేవుడు రామ సంవత్సరాలు సాగిపోతున్నాయి శివాలయం ఉన్నది పాడుబడ్డ శివాలయాన్ని కళ్ళ చూసిండ్రు రాధా ప్రాణేశ్వర పాడుబడ్డ శివాలయం లోపల ఒకవేళ పూజల సేవలు కట్టాలి మనము పాడుబడ్డ గుళ్ళల బస్తి గవులు వేయాలి ఒకవేళ సున్నాల గుళ్ళలు శుద్ధి పట్టాలి ఆ గుడికి శుద్ధి పట్టి ఒకవేళ పాడుబడ్డ శివాలయం లోపల పూజలు కట్టినట్టుకుంటే మరి ఒకవేళ ఇక్కడ పూజలు కట్టాలి మరి తప్పకుండా సంతాన ఫలం తీసుకోవాలి సుశల రాణి కాశీ యాత్రలు తిరుపతి తీరంగా పోనంది మనం ఎన్నో యాత్రలు తిరిగినాము ఆ గుళ్ళకాడ పూజ కడితేనే భగవంతుడు మెచ్చలేదు ఈ పాడుబడ్డ శివాలయం కడ బాబా ఇక్కడ మనకు భగవంతుడు సంతానం ఓడి కడతాడా ప్రాణేశ్వరి ఏ పుట్ట లోపల ఏ శేషుడు ఉన్నాడో ఏ పామున్నదో ఎవరికి తెలియదు ఏ గుల్లోపల ఏ భగవంతుడున్నాడో ఎవరికి తెలియదు స్వామి ప్రాణేశ్వరి ఇక్కడ సంతానం మనం దొరకనే లేకపోతే నా ప్రాణం వెళ్ళిపోయిన పర్వాలేదు తపస్సు పడదాము నాదా ఓలవై పీలి ఓల వచ్చిన పడి లోకమంతా ఎన్నెన్ని మాటలు అంటారు గుళ్ళలు శుద్ధి పట్టాలని అన్నది గుడి లోపల చూడబోతారా అయ్యా బిడ్డల పిక్కల బంధం ఉన్నదే అమ్మో
రాని సుశీల రాని పిక్కలమని బిడ్డల మీ కడవలాదమని కాకుల మీ కొంతమంది కోతుల మీ ఉన్నది ఈ గుడి కాళ్ళ దొరికితే మనకు పొలమన్న దొరక లేకపోతే నా ప్రాణం అన్నవ్వని అంటున్నావు కట్టుకున్న కాసిన పరడంగు నువ్వు అయ్యి ఆ పరడంగు తట నీ చేతులు సెక్కబారం చేసి ఈ పడవడ్డ గుళ్ళు శుద్ధి పడదామన్నారు సత్యమ్మ మృతులు అదే శివశమ్మని గుడి కాడ ఆనాడు పాడుబడ్డ శివాలయం ముంగడ ఒక ఏనాడు చేతులు సెక్కబారం చేసిన దగ్గర రాదు ఒక సురేంద్ర మహారాజు ఆ తల్లి సుధుల రాని ఒక ఏనాడు కట్టుకున్న కాసిన పరడంగు తట్ట చేసింది పిక్కల వంటి బిడ్డలపై ఎత్తిపోసింది కడవలాది కాకులపై ఎత్తిపోసింది కొంతమంది కోతులపై ఎత్తిపోసినప్పుడే ఆ పాడిపడ్డ గుడిలో ఇప్పటికైనా సంగీతానికి చింతకాయ రాలదంటారు. అదే గుడి ముంగట ఏనాడా తల్లి సుశీల రాని ఇట్లయితే నాకు సంతాన ఫలము దొరకదనుకున్నది. దొరికితే నాకు ఈ గుడి కాడ ఫలమన్న దొరకదు, లేకపోతే ఇక్కడ ప్రాణమన్న పోవని అనుకున్నది. 7 దప్పడాలు కట్టగట్టింది, ఒక 7 గుడి ముంగట మోపింది. 7 సూదులు కట్టగట్టింది, 7 దప్పడాల మీద మోపింది.
ఆ పసినిమ్మ పండు పెట్టింది 7 తమలపాకులు పెట్టింది ఆ చెండు మీద దినాపతిని కాశ మీద కాశానం అంతా కాశ పోసింది ఆ పోసిన కాశ పొర ఇప్పకుండా ఈ గుడి ముంగట నేను తలసిరి కింది అది ఒక ప్రాధాల పైకి వేసి పూర తలసు పట్టిన భగవంతుడు మెచ్చి నాకు సంతానం అన్నియాలి లేకపోతే ఇదే లింగానికి నా తలసిరి గుద్దుకొని నా ప్రాణం తీసుకొని ఒంటున్న రక్తం తీసి గుడికి దాదు పట్టెలు పెడతా ఆ ఎల్లవక ఏనాడు ఒక మెదడు ఒక నైవేద్యం పెడతా నా కడుపుల పేగులు లింగానికి సందిరాలు వెత్తనంటుంది ఆ గుడి ముంగట తల్లి ఎట్లా వరతవసు పడుతున్నదా కన్నీరు కాలువలైతుంది వలసిన కన్నీరు ఒక వరదలై సాగుతున్నది. శిలన కన్నీరు ఒక శివనాల కోట పోతున్నది. ఆనాడు ఒక ఎండికొండ కైలాసములు ఒక గంగమ్మ శ్రవణ గౌరమ్మ శంకర ఒక 66 పుట్ల శిరసులను సేద పట్టుకుని అయ్యే దంగమయ సాక్షి మండపంలో ఓంకార జపం చేస్తుండు. ఆ లోకాల శంకరుని గండగప్పెను తొప్పన దొల్లాడిపోతుంది.
భగవంతుడు ఒక పరిపాలన చేస్తలేడు. ఆనాడు ఒక తల్లి ఒక సుశీల రాని కన్నీరు దచ్చకుడు కన్న బిడ్డ అయితే పార్వతమ్మ రాగి భూసంలో ఒక రంభ పార్వతమ్మ పంచన్న గిళ్ళల్లో పట్ట మంచం మీద ప్రవహించి ఉన్నది. ఆ పండుకున్న పార్వతమ్మకు ఒక షాట్ అంత తెప్పలేదు, మొంట అంత మొగులు లేదు. విన్ను లేని వర్షం కురిసినట్టు పార్వదేవి పడకు తొప్పల దోగింది. అన్నం ఉన్న వారి కన్నీరా, అన్నం లేని వారి కన్నీరా, గొడ్డువారి కన్నీరా, గోదవారి కన్నీరా, పిల్లలున్న కన్నీరా, పిల్లలు లేని కన్నీరా, శంకరునికి మీ అల్లమయ్య కన్నీరు నా దగ్గరికి వచ్చిందని పార్వతమ్మ దిక్కు దిక్కు లేచింది. ఇంకా తల్లి పార్వతి అమ్మవారు పార్వతి అదే లోకానికి సృష్టికర్త నా ప్రాణేశ్వరుడు దేవశంకరుడైన పార్వతమ్మ ఏమన్నది? ఒకవేళ లోకానికి కర్త శంకరుడు 24 లక్షల జీవ జంతువుల కన్నా బాధన పెట్టి అల్పది దాత నేల మీద వారసీమకు గగనమందోయ పక్షికైనా మరి బండ కింద ఉన్న మాండవ తరిగి అన్నం ఆధారం పెడుతున్నాడు. మరి అన్నం ఉన్న వారితో అన్నం లేని వారితో కన్నీరు కావచ్చు. సాక్షాత్ శంకరుడు దగ్గరికి పోయి అడుగుతానని పార్వతమ్మ రామ 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 రాఘవ రామ 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 అమ్మవారు పార్వతమ్మ చెండుకొండ కైలాసం ఏరవస్తున్నదే. తల్లి బయలు వెళ్ళినా లక్ష్మీవల్ల వీటనా లక్ష్మీవల్ల వీట లాక్షాయన పార్వతి గిరిరాజ బుద్ధిగా గిరియవతి పార్వతమ్మ చెండుకొండ కైలాసం నగరము ఏరవస్తున్నది పార్వతమ్మ. ఎండుకొండ కైలాసం ఎప్పుడైనా ఒక యమ జగతల్లి పార్వతమ్మ పంచన్న గెలువలు పడి ఎండుకొండ కైలాసం వచ్చినప్పుడు లోకాల శంకరు ఒక ఎండుకొండ కైలాసం వల్ల వారి బండమూతి బ్రహ్మదేవుడు తమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుదేవ మన ఇళ్ళ ఎండుకొండ కైలాసం కాడిలో చర్వతి లేదు. ఇక్కడ శివపురం మీద ఒక ఆడిది వచ్చి అడుగు పెడితే అగ్గి బొగ్గుల శివపురం శిక్ష జరుగుతుంది. అక్కడికి వెళ్ళి వచ్చే ఆడి వాళ్ళు ఎవరన్నప్పుడే బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఏమంటా ఉన్నారే, అన్నయ్య వాళ్ళు మందెవరు కాదు, మా వదిన పార్వతమ్మ వస్తుంది. కట్టుకొని పట్టు పితం లేఖన వచ్చిన తినబోతే అన్నం లేఖన వచ్చిన పెట్టుకొని సొమ్ము లేఖన వచ్చిన ఏ పాలివాడ పలవాడు ఇతరుడు శత్రుడు వచ్చిన ఏకి రంగమై అరుసుకోమన్నప్పుడే ఆ భగవంతుడు లోకాల శంకరుడు భగవగు నా మండల పట్టేనా స్వామి ప్రాణేశ్వర అట్లా ఎగిరి పడకయ్యా జర శాంతంగా తాత్పర్యంగా నువ్వు తాగిరితలేస్తాడు చలికాలం దినం ఎండాకాలం కాదు ఇంకా స్వామి పార్వతమ్మ ఎన్నడు లేని ఒక ఎన్నడుక పంచన్న గిలు వదిలిపెట్టి నేను 66 రాజ్యాలు 70 దేశాలు వెళ్ళ రాజ్యాలు కొల్ల దేశాలు వెళుతున్నా. 184 శివజంతుల కన్నం బిడ్డ అధిపతులు ఉండంగా కొండ కింద ఉన్న మాండదరి కన్నం బిడ్డ అధిపతులు ఉండంగా ఇయ్యాల నా ఒత్తికొచ్చిన బామ ఇక్కడ ఎండికొండ కైలాసం చర్వతి లేదు. ఏ పని కలిగినది రామ రామ ఎందుకు వచ్చినావు రామ రామ
వస్తున్న పాలివాడు రాలే పగవాడు రాలేదు కోరు పట్టు పితములు లేక వత్తువా తినబోతు అన్నము లేక వత్తువా పెట్టుకోరు సొమ్ములు లేక వత్తువా ఎన్నలేని ఎండుకొండ కైలాసముద్ర ఏమి కారణం అంటున్నా ప్రాణేశ్వర తిననీకి అన్నము లేక రాలేదు కట్ట వస్త్రము లేక రాలేదు పెట్ట భూషణము లేక రాలేదు గుర్రాలు ఉన్నాయి రాజ్యాలు ఉన్నాయి తిననీకి అన్నము కట్ట వస్త్రాలు ఉన్నాయి ప్రాణేశ్వర నేను పంచాధికారుల ప్రవలించి ఉండంగా మరి ఉత్తరం కొండల ఉరుము లేదు దక్షిణం కొండల మెరుపు లేదు ఉరుము కొండల మెరుపు లేకపోయే నాటంతా దెబ్బగాలే జగమెల్ల ఎదరలేదు ఉండబోత వర్షం కురిసినట్టుగా నా పరిణగం తడిసిపోయింది ఇది ఎవరి కన్నీరు ఉన్నది కన్నీరు ఉన్నది ప్రాణేశ్వరు ఎవరి కన్నీరు ఉన్నదో అన్నమున్న వారి కన్నీరా అన్నము లేని వారి కన్నీరా అరటి కొట్టు వారి కన్నీరా పురుటి కొట్టు వారి కన్నీరా అయ్యయ్యయ్యో బామా పార్వతమ్మ పంచన్నగిరిల పట్టే మంచం మీద ప్రవలించి ఉండంగా ఇక్కడ చూసిన ఒక షాట్ అంత తెప్పలేదు మంటే అంత మగులు లేదు మిల్లలేని వర్షం కురిసింది ఈ కన్నీరు ఎవరిది అంటున్నావా పండుకుంటే పండుకున్న పక్కలో మన నా కొంగు తడిసిపోయింది అయ్యయ్యయ్యో బామా అరటి కొట్టురాల పురుడు కొట్టురాల గోదకల్లిన కొట్టు కన్నీరా బిచ్చగాని కన్నీరా బిచ్చగాని కన్నీరేవుని కళ్ళలో పరిపాలన చేయమన్నప్పుడే ఆనాడు భగవంతుడు కాలశంకరుడు కరిసేది అన్నబెట్టి ఆ పుడబెట్టి కంటి కాటికి పెట్టి కష్టముల్లో కలి కళ్ళ చూసిండు అప్పుడు అంజనముల్లో ఏమి దిగుతున్నది మా పార్వతమ్మ ఈడికి దగ్గర ఒక 12 ఆమడ దూరము సురేంద్రాపురి పట్నం ఉన్నది సురేంద్రాపురి పట్నం సురేంద్ర మహారాజు గల్ల భార్య ఒక అమ్మవారు సుశీల రాణి వాళ్ళు వాళ్ళ నాడు దినమందు ఒక 1,000,000 నోములు నమ్మిన ఒక కొడుకును కనుక్కున్నారు కొడుకు సత్యశీల మహారాజు ఆ కోడలు ఒక రమాదేవి తన ఎత్తు కొడుకు కోడలుండంగా ఇలా అంశగల్ల బిడ్డ ఆడి ఇలా పొలం కావాలని తిరగని యాత్రలు చెయ్యని పూజలు చేసిండ్రు మునగని గుండాలు మునిగిండ్రు ఈడికి దగ్గర 12 ఆమడ దూరాన సట్టేడు సముద్రాలు ఒడ్డు కలదీవ గడ్డ మీద ఒక పాడుబడ శివాలయం ముంగట ఆ తల్లి వ్రతాసు పట్టింది బాబా కలకల 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 కన్నీరు వలపుతుంది ఆ తల్లి ఒక సుశీల కన్నీరు ఉన్నది ప్రాణేశ్వర